నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. నేను మీ మహేష్. ప్రస్తుతం మనము నార్కల్ జిల్లా తిమ్మాయిపేట మండలం గోటా గ్రామంలో ఉన్నాం. గోటా గ్రామంలో మనం చూసుకున్నట్లయితే ఈ గోటా గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా 10 మందిలో సమస్య ముందు తీర్చడానికి మిద్దె రవి అనే వ్యక్తి ముందుంటాడు. ప్రస్తుతం మనము మిద్దె రవి గారితో ఉన్నాం. చెప్పండి అన్న. నమస్తే. నమస్తే. ఈ గోటా గ్రామంలో మీరు ఎన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నారు గోటా గ్రామానికి? నేను దాదాపు విలేజ్కి వచ్చి అయితే ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. అంటే కరోనా వచ్చిన తర్వాత నేను విలేజ్కి వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సమస్యల పైన మాట్లాడి ఆ సమస్య ఎంతో కొంత పరిష్కారం కాగానే మళ్ళీ హైదరాబాద్ పోవడం, మళ్ళీ రావడం, ఇట్లా అయ్యే వరకు నేను ఎప్పుడైతే మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినా అప్పుడు ఎవరో ఓ పబ్లిక్లో పర్సన్ నువ్వే ముందు పోయి వస్తావు, ఊర్లో మాట్లాడతావు, ఆ సమస్య సగం సగంగానే వెళ్ళిపోతావు. ఇక్కడనే ఉండేటోళ్ళం మేము. ఆ సమస్య పైన ఎప్పుడు ఏదొచ్చినా కూడా వాళ్ళందరూ మా మీద పగబట్టినట్లు అవుతుంది. నువ్వు మాట్లాడితే వెళ్ళిపోతావు, నీకు లేదు రిస్క్, మాకుంది అని ఎవరో జనాలు మాట్లాడితే ఇట్లా కాదు, మనం మీదనే ఉండాలి అని చెప్పి ఇంకా ఇక్కడనే ఉండి ఇప్పుడు ఏ సమస్య వచ్చినా, గ్రామానికి ఎలాంటి సమస్య వచ్చినా ఓ 10 మంది ఉంటే 10 మందిలో మనం కూడా ఉండాలి అన్న ఆలోచనతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండడానికనే ప్రయత్నం చేస్తాం. అది ఎలాంటి సమస్య అయినా ఊరు మారితే దేశం మారుతుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేశాన్ని మార్చలేమేమో కానీ మా ఊరిని నేను మార్చుకోగలుగుతా, ఆ నమ్మకం ఉంది. నాతో పాటు ఉన్న యూత్ ఎవరైనా సరే, అంటే గొడవ పడ్డ వాళ్ళైనా గొడవ పడని వాళ్ళైనా అందరూ కూడా ఊరు అన్నప్పుడు మా ఊర్లో అందరూ ఒక యూనిటీగా వచ్చే మెంటాలిటీ ఉంది. అందుకే మా ఊరు మారడానికి స్పోర్ట్స్లో కానీ ఆర్మీలో కానీ ముందుండడానికి ఎక్కువ అవకాశాలు అందుకే ఉన్నాయి. మీరు గొట్టకు పర్మనెంట్లకు ఎప్పుడు వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం గురించి? పర్మనెంట్ అంటే చిన్నప్పటి నుంచి ఇదే ఊరు. ఓకే. నేను చదువు కావచ్చు, లేదంటే ఈ మామనారు ఒకప్పుడు మట్టి పనులకు ఎక్కువ పోయేది, వలసలు ఎక్కువ పోయేది. అట్లా మా తల్లిదండ్రులు వలసలు పోయిండ్రు కాబట్టి హైదరాబాద్లో వాళ్ళు ఉంటే చదువుకోవడం, కొత్తకోట్ల 7వ క్లాస్ వరకు చదివి ఆ తర్వాత హైదరాబాద్ పోవడం జరిగింది. ఆడ ఒక 12వ క్లాస్ వరకు అయిపోయిన తర్వాత, అంటే స్కూల్ మళ్ళీ 7 నుంచి 10వ క్లాస్ వరకు ఇక్కడనే చదివినా నేను. ఇక్కడనే చదివినా. మళ్ళీ 2 సంవత్సరాలు సిటీ పోయి ఆ 2 సంవత్సరాలు కాస్త ఇంకో 4 సంవత్సరాలు, ఒక 6-7 సంవత్సరాలు ఆడుండి దాని తర్వాత కరోనా టైంలో మళ్ళీ ఇక్కడ వచ్చిన. అంటే ఇక్కడ కొద్దిగా ఉన్నా, అక్కడ కొద్దిగా ఉన్నా, పర్మనెంట్ ఉన్నా అంటే కానీ అక్కడిక్కడ ఉన్నా అంతే. అంటే మీరు హైదరాబాద్ పోకుండా ఇక్కడ మీరు మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ వచ్చి? అదే ఇంకా 6 సంవత్సరాలు అట్లా అవుతుంది. ఇది ఇప్పుడు మీరు గ్రామంలో సమస్య వెలికి తీసినప్పుడు మీ గ్రామంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ఇంకా స్టార్టింగ్లో అంటే ఎట్లుండే అంటే చిన్న ఏజ్, ఇప్పుడు అంటే 26-27 ఏళ్ళు ఉన్నాయి. ఒక 6 ఏళ్ళ కింద అంటే 20-21 ఏజ్ ఉన్నది. అప్పుడు నేను ఏదన్నా క్వశ్చన్ చేసినా ఏదన్నా అంటే నాకేమో చిన్న ఏజ్ కదా, గ్రామాలలో ఈ రాజకీయాలు పెద్ద తెలియదు. నువ్వు పల్లెటూరులో రాజకీయం అంటే చాలా పెద్ద ఎత్తు. సిటీలో అన్న రాజకీయాలు చేసి కానీ పల్లెటూరులో రాజకీయాలు చేయలేవు. ఎందుకంటే మనతోనే ఉంటారు, మనతోనే మాట్లాడినట్టు ఉంటారు, అసలు ఎవరికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే 2 వైపుల నుంచి మనోడే గ్రామం అన్నప్పుడు, వానికి సపోర్ట్ చేయాలి, వీనికి సపోర్ట్ చేయాలి అన్నప్పుడు ఆ రాజకీయాలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అర్థం కాదు అసలు. ఆ రాజకీయ వాతావరణాన్ని ఎదుర్కోవడానికే మస్తు ప్రయత్నాలు చేస్తూ ఎక్కడి నుంచో ఎక్కడి వరకు వచ్చినాం. అంటే ఈ పోరోడు చెప్తే మేము వినాలా, వీడు మా కళ్ళ ముందర పుట్టినోడు, వీడు మాకు చెప్తే వినాలా అన్న కాన్సెప్ట్ నుంచి 100 మంది ఉండి గ్రామ సభ పెట్టినప్పుడు అందరూ మాట్లాడి, రవి అనేటోడు ఇంకా మాట్లాడలేదు, వాడు మాట్లాడేదాకా ఆగి వాడి నోటి నుంచి కొన్ని సమస్యలు బయటకు వచ్చిన తర్వాత అది పరిష్కారం ఎట్లనో చెప్పిన తర్వాత వెళ్ళిపోదాం. ఆ 10 మంది 100 మంది ఆడ ఉన్నప్పుడు ముసలోళ్ళు అయినా సరే మనం ఏదైనా అంటే మిద్దె రవి అనేటోడు మాట్లాడుతుంటే ముసలోళ్ళే అంటారు, ఏయ్ రవి మాట్లాడుతుంది, కొద్దిసేపు ఉండండి, కొద్దిసేపు నిదానం ఉండాలా, లొలి పెట్టొద్దు అని చెప్పి మిగతా వాళ్ళకి చెప్తుంటారు. ఎందుకంటే రవి అనేటోడు ఏ స్వార్థానికో వేరే విషయాలకో కాకుండా గ్రామ పరిస్థితులు అన్నీ కూడా పర్టికులర్గా తెలిసిన వ్యక్తి కాబట్టి ఒక సమస్య గురించి క్షుణ్ణంగా మాట్లాడతాడు కాబట్టి ఆ అబ్బాయి మాట్లాడేదాకా ఎవరు మాట్లాడొద్దు అన్న కాన్సెప్ట్ దాకా వచ్చినాం. అంటే వ్యతిరేకత నుంచి ఎంతో కొంత మనోడే అనే వచ్చినాం. ఇప్పటి వరకు మన గ్రామంలో ఎటువంటి పరిస్థితులు మీరు సాల్వ్ చేస్తారు? సమస్యలు అంటే చాలా వరకు ఉండే, నేను నా ప్రయత్నం అయితే ఎప్పుడు విఫలం కాలే. నేను చేసే వరకు అన్నీ చేసుకుంటూ వచ్చిన. ఇక పెద్ద ఎత్తున అంటే మార్కెట్ ఎంతో కొంత
నేను పెట్టిన లేదంటే నేను పెట్టించిన అన్న వాతావరణం అయితే గ్రామంలో ఉంటుంది. దానికి కూడా కొంతమంది సహకారం, అంటే మహిళా సంఘం నుంచి జ్యోతి అక్కనో, బి రాజన్ననో ఇట్లా కొంతమంది సహకారం తీసుకొని, అంటే వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఎట్లాంటి వాతావరణం ఉండే అంటే సర్పంచ్తోనే డైరెక్ట్గా ఒక 3-4 నెలలు కష్టపడ్డాక ఈసారి ఈ మంగళవారం మీరు గాన మార్కెట్ పెట్టకపోతే గ్రామ యూత్గా నేనే 10 మందిని కూరగాయలు అమ్మేటోళ్ళని తీసుకొచ్చి ఆడబెట్టి మార్కెట్ టెంకాయ కొట్టింది అనుకో, మార్కెట్లో మీ విలువ ఉండదు, మీరు మార్కెట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అధికారంలో ఉన్నారంటే, అప్పుడున్న సర్పంచ్ అరే పెట్టాల్సిందే, పెడదాము, 3-4 సంవత్సరాల నుంచి ఇదే లొల్లి అవుతుంది, ఈ లొల్లి వీంతోనే భరించలేమని చెప్పి ఓకే అని చెప్పాను. ఆ టెంకాయ కొట్టే టైంలో కూడా ఆల్మోస్ట్ మేమే, అంటే గ్రామ సర్పంచ్ అప్పుడు అక్కడికి రాలేదు, మేమే స్టార్ట్ చేసి, నేను కొంతమంది పెద్దలు కలిసి స్టార్ట్ చేసి అదొకటి అయింది. మా బాబు పుట్టినప్పుడు ఈ ఊరికి నేను వాలీబాల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తా అని చెప్పిన. ఆ వాలీబాల్ గ్రౌండ్ చేసేటప్పుడు కూడా నా మీద కేసెస్ అయ్యే వాతావరణం ఎక్కువ ఉన్నది. అంటే గవర్నమెంట్ స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో చెట్టు ఉన్నది, ఆ చెట్టు తీస్తే వీని మీద గవర్నమెంట్ కింద ఒక కేసు వేద్దామని ఆలోచన చేసారు ఆ టైంలో పడని వాళ్ళు. అక్కడున్న మా గ్రామ పెద్ద మనుషులతోనో, పరశురామతోనో, డీలర్ అన్నతోనో, ఇంకొంత మంది పెద్ద మనుషుల్ని రిక్వెస్ట్ చేసి నేను డబ్బులు పెడుతున్నా, మళ్ళీ నా మీద కేసు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఊరుకు మంచి చేద్దాం అనుకుంటున్నా, ఇందులో తప్పేముందా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల అప్పుడు ఆ చెట్టు తొలగించి వాలీబాల్ కోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు దానికి 40,000 నుంచి 50,000 ఖర్చు వచ్చింది. ఆ రోజు చాలామంది, ఒక 30-40 మంది యూత్ ఉండడం వల్ల అది అయింది గ్రౌండ్. ఇప్పుడు ఏదో నేను పైసలు పెట్టినా, నేను చేసినా అని కాకుండా ఆడ పర్మిషన్ రావాలన్నా, అంటే సపోర్ట్, విలేజ్ నుంచి సపోర్ట్ రావాలన్నా, ఆడ గుంతలు తీయాలన్నా, లైట్లు పెట్టాలన్నా, ఆ మార్కింగ్ మా ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్ కానీ, రాజేష్ అని ఇట్లా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం వల్ల ఆ గ్రౌండ్ ఏర్పాటైంది. నేను ఈ గ్రామంలో ఏది చేసినా కూడా నాతో పాటు 100కి 100% మంచోడు కానీ చెడ్డోడు కానీ వాళ్ళ సపోర్ట్ లేనిది నేను ఎప్పుడూ చేయలేదు. ఓకే, ఇప్పటి వరకు మీ ఇంకా ఎంతమంది యూత్ ఉన్నారు? నా వెనుక ఉండేది ఏముంది, ఏదన్నా పని చేసినప్పుడు ఆ పని ఊరికి బాగుంటుంది, మంచిగా అవుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళే. అంటే కొంతమంది మీతో పాటు ఉండి కూడా మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా వెనుకటి వచ్చే విధంగా ఉంటారు. గ్రామాల్లో ఎక్కువ వరకు ఇదే నడుస్తుంటారు అనమాట. అన్న ప్రవేణ మీ వెనుక మేము ఉండ అంటారు, వెనుకనే వేస్తుంటారు, ముందే వేస్తుంటారు. అటువంటి మీకు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? నేను 100% ఎట్లా ఆలోచన చేస్తా అన్న అంటే, ఫస్ట్ నువ్వు ఎంత ఫైట్ చేస్తావు, గ్రామాలలో పరిస్థితి నీకు ఎంత శాత అవుతుంది, నువ్వెంత ఫైట్ చేస్తావు, నువ్వెంత ఫైట్ చేస్తావో నీ మీద నీకు నమ్మకం 100% పెట్టుకొని, అంటే నా మీద నాకు 100% నమ్మకం పెట్టుకొని నేను కొట్లాడగలుగుతా, తీసుకురాగలుగుతా అని నమ్మి దాని తర్వాత మిగతా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాను. అట్లా నేను నిలబడి ప్రయత్నం చేసినంత వరకు అది సక్సెస్ఫుల్గానే అవుతుంది. వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇంకొద్దిగా చేయడానికి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కదా, యూత్ తల్లిదండ్రుల నుంచి ఏమైనా విమర్శలు మీకు ఎదుర్కొన్నాయా? మ్యాక్సిమం అంటే వస్తుంటాయి, గ్రామాలు కదా. అవును. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అనుకున్నా కూడా ఇతరులు నా పక్కన ఉన్న రాజకీయ నాయకులు అనిపిస్తుంటారు. ఆ పిచ్చోడు వాడు ఫోన్లు పట్టుకొని తికలేసిన లేక వాడు తిరుగుతుంటాడు, వాని ఇంకా మీ పిల్లలు ఎందుకు పోయినరా వై, వాని ఇంకా అవి ఇవి పట్టుకొని ఏం చేస్తారు, మీ పిల్లలకు తెలియలేదు అది అని. ఇలాంటే ఈ రేషన్ షాప్ కాడ కొట్లాడినాం, పింఛన్ల కాడ కొట్లాడినాము, ఈ రోడ్ల కాడ కొట్లాడినాం, మోరీల కాడ కొట్లాడినాం, నీళ్ళ కాడ కొట్లాడినాం, కరెంటు కాడ అర్ధరాత్రి 12కి. ఇప్పుడు మా ఎస్సీ వాడలో ఉన్న మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, శివ అని, శేఖర్ అన్న అని, భరత్ అని, ప్రవీణ్ అని, ఇట్లా కొంతమంది యూత్ ఉన్నారు, జంపుల్ అన్న, విజయ్, ఇట్లా కొంతమంది యూత్, అంటే పర్టికులర్ చాలా మంది యూత్ ఏంటంటే కరెంట్ వస్తలేదు భయ్ మనం పోదాం అంటే మా యూత్ 12కి లేచిపోయేది. 12కి కరెంటు లేకున్నా కూడా పోయి అది క్లియర్ చేసి వచ్చిన సమస్యలు మస్తున్నాయి. అట్లా యూత్ ఎంత అయితే యూనిటీగా ఉందో అంత మేము పుషప్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళ నేను చెప్తున్నా కదా, రవి అనేటోడు ఒక సమస్య పరిష్కరించిందంటే అందుట్లో 99% యూత్ ఉంటారు. ఆ 1% మాత్రమే నాది ఎంతో కొంత ఆలోచన ముందుండి ఆ ఫైటింగ్ చేయడము గంతే నాది. ఇటీవల మీరు బీజేపీ పార్టీలో చేరారు, ఎలా ఉన్నాయి రాజకీయాలు? బీజేపీ పార్టీలు అన్నది అది ఏ పార్టీలోనా రాజకీయాలు మామూలుగానే అవి నడుస్తుంటాయి. కొన్ని ఎట్లుంటాయంటే సొంత పార్టీలో కూడా వీన్ని వెనక్కి లాగాలి అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అది బీజేపీలోని కాదు, మీరు ప్రతి పార్టీలో అదే కాన్సెప్ట్ ఉంటుంది. నేను రీసెంట్గా నా మీద కేసులు అయినప్పుడు
మా పార్టీ వాళ్ళని కూడా పిలిచిన నేను. పిలిస్తే వాళ్ళనే కొంతమంది ఒకరో ఇద్దరో నాతోనే నాకు సపోర్టింగ్గా మాట్లాడినట్టు చేసి స్టేషన్ కాడ మళ్ళీ ఫోన్ చేసి వాడిని తన్నాలే, వాడు చెప్తే విన్నాడు, మా టీం సూచనలు తీసుకోడు, మమ్మల్ని పెద్దల్ని పట్టించుకోడు, ఇట్లా మాట్లాడిండ్రు. ఇప్పుడు మన పార్టీలో ఉన్నాడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాడిని అన్నాలి అంటే అక్కడున్న ఒక కార్యకర్త లేదంటే ఒక లీడర్ ఎట్లాంటి ఆలోచన రావచ్చు. అంటే నేను మా వాళ్ళకి ఇది ఇన్సిడెంట్ అయినాక కూడా చెప్పిన, అన్న నేనేమైనా మిస్టేక్ చేస్తే దాన్ని తప్పు పట్టండి పర్లేదు, కానీ మనం 10 మందికి నమ్మకాన్ని ఇవ్వాలి, భవిష్యత్తులో వచ్చే కార్యకర్తలకు నమ్మకాన్ని ఇవ్వాలి అని చెప్పి నేను ఆ తర్వాత చెప్పడం జరిగింది. ఇది ఒక్క బీజేపీలాని కాదు, నువ్వు ఏ పార్టీని ఇంకా కాంగ్రెస్లో చూస్తే బహిరంగంగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు కొట్లాడుతుంటారు. మా పార్టీలో అట్లా ఏముండదు, కానీ అంతర్గతంగా అందరికి ఉంటాయి. నాకు ఆ టైంలో ఉన్నాయి. వాస్తవానికి ఆ టైంలో నా మీద కేసు అయినప్పుడు నాతో పాటు ఒక 40 మంది దాకా వచ్చారు బీజేపీ వాళ్ళు. నేను చెప్తున్నా ఒకరో ఇద్దరు అట్లాంటి వాళ్ళు ఉంటారు, కానీ 40 మంది దాకా వచ్చారు. రవి అనేటోడు విలేజ్లో ఓట్లాడితే ఒక్కడే లాడుగు ఓట్లాడతాడు. నేను చెప్పినాగా ఫస్ట్ మనకు ఎంత శాతం అవుతుంది, తర్వాత అలా సపోర్ట్ తీసుకోవాలి. అట్లా అన్న వాళ్ళు మస్తు మంది వచ్చేది. ఆ స్టేషన్ కాడ ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏమనుకున్నారంటే వాడు వస్తే ఒకడు వస్తాడు, అంటే వాడితో పాటు పనిచేసే పిల్లలు 3-4 వస్తారు, అంతకుమించి ఎవరు వస్తారు అనుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 4 వస్తే మా వాళ్ళు 40 మంది వచ్చారు. అక్కడికి వచ్చినాక వాతావరణం అసలు కొడదాం, వీని కొట్టిద్దాం, చేద్దాం అనుకున్న వాళ్ళు, మాకు కాంగ్రెస్ పార్టీ టీం లేదా, మాకు మనుషులు లేరా, మేము తెప్పిస్తాం, మేము చూపిస్తాం అని చెప్పి ఎగురుకుంటే వెళ్ళిపోయారు. అంటే ఈ సపోర్ట్ అన్నది ఆ టైంలో ఉండడం వల్ల నేను గెలవగలిగిన ఆ వాతావరణంలో. ఒక యువకుడిగా మీరు అంటే వేరే దగ్గర ఉండి ఉద్యోగం చేసుకుంటారు, మీరు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? సేవ చేయాలన్న ఆలోచన కొత్త ఏం రాదన్న, నాకు తెలిసిన వరకు ఇప్పటికైనా సరే. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఉన్నా కూడా నేను గౌరవిస్తాను, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు మనుషుల తర్వాతనే పార్టీలలోకి పోయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా. కాబట్టి నేను చూసిన సమస్యల్ని బట్టి అది పరిష్కారం చేస్తూ వచ్చే వాతావరణంలో పార్టీలకు రావాల్సి వచ్చింది. కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చిన వాతావరణంలో అరే నువ్వు ఈ పార్టీ అయితే బాగుంటుంది, ఈ పార్టీల వాతావరణం నీవు అనుకున్న విధంగా ఉంటుంది అన్న వాతావరణం నుంచి నేను పార్టీలోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, ఇది దేశానికి 100% సపోర్టింగ్గా ఉండే పార్టీ. అన్ని పార్టీలు ఉంటాయి, కానీ దేశానికి ఏదైనా ఆపద జరిగిందంటే ఆర్ఎస్ఎస్ ముందు ఉంటుంది, ఆ ముందులో మళ్ళీ బీజేపీ ఉంటుంది. అందుకే నేను ఈ పార్టీని ఎంచుకొని ఇందులో రావడం జరిగింది. రవి అంటే హిందువుల గురించి మాట్లాడతారు, మిగతా మతాల గురించి వ్యతిరేకిస్తారనే ఆరోపణ వస్తుంది, దానికి ఇప్పుడు నేను పర్టికులర్గా అయితే ఏం చెప్తానా అంటే ఈ దేశంలో అసలు మొత్తం హిందువులే ఉన్నారు. నాకు క్రిస్టియన్స్ కానవట్లేరు, ముస్లిమ్స్ కానొస్తలేరు, అసలు ఎవరు కానొస్తలేరు, మొత్తం హిందువులే కానొస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఇతర కులాలు ఇతర వర్గాలు ఏవి లేకుండే ఒకప్పటి కాలం చూస్తే అందరు హిందువులే. దాని తర్వాత చరిత్రను బట్టి కులాలు ఏర్పడ్డాయి. ఎవడో బయట నుంచి బ్రిటిష్ రాగా లేదంటే వేరే దేశాల నుంచి కొన్ని వర్గాల వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల మన వాళ్ళని తీసుకుపోయి మతాలు మార్చి వాళ్ళ ముత్తాతలు హిందువులే, వీళ్ళు ముస్లిమ్స్ అయ్యే వరకు లేదంటే వీళ్ళు క్రిస్టియన్స్ అయ్యే వరకు మేమంతా ఒక వర్గం అని ఫీల్ అవుతున్నారు. కానీ రియాలిటీకి వస్తే ఈ భారతదేశంలో అందరూ హిందువులే, అందరు ఈ దేశం కోసం పనిచేయాల్సిన వాళ్ళే. నేను అందుకే అందరికీ రెస్పెక్ట్ ఇస్తూనే వస్తాను. దేశానికి నష్టం కలిగించే వాళ్ళ గురించి నేను మాట్లాడుతుంటా కాబట్టి అది పలానా వర్గాన్ని అంటుండు లేదంటే పలానా వర్గం గురించి చెప్తుండు అనేది విమర్శ, అది కామన్. ఇప్పుడు హిందువుల్లో అన్ని వర్గాల వారు ఉంటారా, ఓన్లీ ఒకటే కులానికి సంబంధించిన వారు ఉంటారా హిందువులు అంటే? హిందువులు అంటే నేను చెప్తున్నా కదా, పెద్ద పెద్ద వర్గాలు మనకు కానొచ్చే వర్గాలే అందరు హిందువులే. నాకు అందులోకి కనిపించేటోళ్ళు అందరు హిందువుగానే కనిపిస్తారు. దేశానికి నష్టం కలిగించేటోడు ఇంకా వాడు ఏమో కూడా మనం ఆలోచన చేయడానికి రాక అసలు వాడు ఈ దేశమే కాదు అనుకున్నాం. ఇప్పుడు హిందువులు అంటే ఓన్లీ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే, తక్కువ కులానికి సంబంధించిన హిందువులు కాదు ద్వేషిస్తారు, దానికి మీ సమాధానం?
రీసెంట్గా నేను జంగమోనిపల్లికి వెళ్ళాను. మీరు అనేది అగ్ర కులాలు తక్కువ కులాలు అనేది వాళ్ళే హిందువులు వీళ్ళు కాదు అన్న కాన్సెప్టే తీసుకుంటే, నేను రీసెంట్గా తెలకపల్లిలోని జంగమోనిపల్లి వెళ్ళిన. నాకు మా ఊర్లో పర్షాన్ అని ఉంటాడు, ఆయన నాకు ఫోటో పెట్టి జంగమోనిపల్లిలో దళిత వర్గాన్ని అవమానించారు అని చెప్పి ప్రశ్నార్థకంగా పెట్టిండు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు హిందువుల గురించి మాట్లాడతావు కదా, మరి వీళ్ళ సంఖ్య ఎక్కడ పోవాలి అది ఇది అంటే, నేను అప్పుడు నాకు బొమ్మ నొప్పి ఉంది. ఇప్పటికీ నాకు కొద్దిగా బొమ్మ నొప్పి ఉంది. పొద్దుగా లేస్తే ఆ నొప్పి గుంజడం అవుతుంది. ఆ వారం రోజులనే ఇది అయింది. అప్పటికప్పుడు నేను కార్ తీసుకొని డైరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళి ఊరికి వెళ్ళి కొంతమంది స్వేరో అంటే కొంతమంది ఈ దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు ఆడుంటే వాళ్ళతోన నేను ఆలోచన చేసి ఆ గ్రామంలో పోయి తెలుసుకొని క్లియర్గా మొత్తం క్లియర్ తెలుసుకొని నిజంగానే అవమానించడం అది జరిగిందని చెప్పి మళ్ళీ స్టేషన్కి వెళ్ళి వాళ్ళతోన పూర్తి నమ్మకాన్ని ఇచ్చి ఆ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోన దుర్గామాత టెంకాయ కొట్టించి పూర్తి అయినాకనే వచ్చినాం. అంటే ఇక్కడ అందరూ కూడా ఒకటే. దళితులని మీరు పక్కన పెడతానంటే హిందువులు కాకుండా వాళ్ళు క్రిస్టియన్స్ గానో ఇస్లాంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను స్టేషన్ కాడ కూడా అదే అన్నా, హిందువులే మొదట వాళ్ళని వేరే వర్గాలకు వెళ్ళే విధంగా చేస్తున్నారు, వాళ్ళు దేశ వ్యతిరేక శక్తులుగా మారుతున్నారు. మన అవకాశం ఇవ్వద్దు అని చెప్పి నేను స్టేషన్ ముందర తిరుపతి స్టేషన్ ముందు గుడి దగ్గరికి కూర్చున్నా కూడా గుడి లోపలికి రాకుండా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కూడా కొన్ని సన్నివేశాలు. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పిన కొన్ని స్వేర సంస్థలు, లేదంటే దళిత వర్గాలు, లేదంటే అంబేద్కర్ని గౌరవించే శక్తులు, ప్రజలు, వాళ్ళు ఎవరైనా సరే, నా చుట్టుపక్కల నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కడున్న వాళ్ళు అయినా సరే, వాళ్ళందరికీ నేను ఒకే పిలుపు ఏమిస్తా అంటే, ఒక దళిత వర్గాన్ని ఎక్కడన్నా అవమానించినట్టు తెలిస్తే నేను 100% ఆడుంటా. నాతో పాటు ఎంతమంది ఉంటారు? నేను మళ్ళీ అడుగుతున్నా, దళిత వర్గాన్ని, అంబేద్కర్ని గౌరవించే వాళ్ళని, ఈ కులాల పేరు మీద రాజకీయాలు చేసే వాళ్ళని, వీళ్ళందరినీ నేను ఏమంటున్నా అంటే, నేను ఒక ప్లేస్లో అన్యాయం జరిగితే నేను ఆడ ముందుంటే నాతో పాటు ఎంతమంది ఉంటారు? అంటే ఎవరు ఉండాలనుకుంటారు? అంటే దళిత సామాజిక వర్గమా లేకపోతే దళిత సామాజిక వర్గం ఉండాలి. నేనేమంటున్నా, నేను అంబేద్కర్ని గౌరవిస్తా, నాతో పాటు కొన్ని కోట్ల మంది అంబేద్కర్ని గౌరవిస్తారు. అవును. ఎందుకు గౌరవిస్తారు అంటే, ఆయన అంటరాని తనాన్ని అని చెప్పిన ఇదే ప్రజలు ఆయన చనిపోయినప్పుడు ముట్టుకోనికే కొన్ని కోట్ల మంది ట్రై చేశారు, ఆయన శవం వెళ్తుండే. ఇట్లాంటి గొప్ప వ్యక్తిని నేను కూడా గౌరవిస్తా, అందులో తప్పలేదు. కానీ ఆయన ఆశయాలను ఎవరు తీసుకెళ్లాలంటే, దళితులుగా ఉన్న మనం, లేదంటే సామాజిక వర్గంగా అందరూ యూనిటీగా ఉండాలి అన్న వర్గం మొత్తము ఒక సమస్య వస్తే, ఒక దళితుడిని గుడి ఎక్కనిస్తలేరు, లేదంటే అవమానిస్తున్నారు, ఎక్కడన్నా ఇబ్బంది పెడుతున్నారు అంటే, నేను ఎంత నికాచిగా ఆడుంటానో నాతో పాటు వాళ్ళందరూ కూడా ఆడుంటేనంటే అసలు దళిత వర్గం అనేదే ఉండదు. కొంతమంది హిందువులు కూడా అంబేద్కర్ను కూడా అవాయిడ్ చేస్తున్నారు అంటే, కొన్ని వర్గాల వారు అంబేద్కర్ మాకే సంబంధించిన మనిషి, మీకు సంబంధం లేదని చెప్పి వాళ్ళే అంటున్నారు. దానివల్ల కూడా ఈ విమర్శ వస్తుందని కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే మాకే సంబంధం అన్నప్పుడు ఏమవుతుంది అంటే, మీరే తీసుకొని రాను, ఆయన మాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు అని కూడా అంటారు. కాబట్టి అంబేద్కర్ అనేటి ఆయన ఒక్క కులానికి న్యాయం చేయలేదు, అన్ని కులాలకు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఆలోచనతో ఆయన ముందడుగేసాడు. ఈ విషయం మరి మీరు అందరికి యువకులతో అందరు కలిసి అందరికి షేర్ చేయాలన్నమాట. ఇప్పుడు మీడియా నుంచి మాట్లాడుతున్నామంటే కూడా ఇది నా ఆలోచన, నాలాగే ఉన్న ఆలోచన చాలా మంది కలిసే అవకాశం ఉంటుంది. మనకి ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి ఒపీనియన్ అనేది బయటికి వెళ్ళాలి అన్నది కాన్సెప్ట్. అది వచ్చినప్పుడే సమాజం మారుతుంది. ఏదో చేస్తున్నాము, అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాము, స్టేటస్ పెడుతున్నాము, రీల్స్ షేర్ చేస్తున్నాము, వాట్సాప్లో పెడుతున్నాము, ఎవడన్నా వెళ్ళకపోతే ఇట్లా పోస్టులు పంపిస్తున్నామని కాకుండా, నేను ఎంత గ్రౌండ్ లెవెల్లో ఉంటారో, నేననే కాదు నాలాగా ఫైట్ చేసే ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకి సపోర్టింగ్గా గ్రౌండ్ లెవెల్లో ఉంటే అప్పుడు దళితుడు అనే వ్యక్తి ఎక్కడ కానరాడు. నా ఒపీనియన్. కొట్లాడడం అంటే సోషల్ మీడియాకు తక్కువ టైం ఇచ్చి గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ టైం ఇవ్వాలన్నది సింపుల్ కాన్సెప్ట్ అన్నది. మొన్న జరిగిన సమస్య మీరు తెలకపల్లి పోయి సాల్వ్ చేస్తారన్నారు. మీ బీజేపీ నాయకుల నుంచి ఏమన్నా కాల్స్ వచ్చాయా? వచ్చినాయి. అంటే అది ఏ విధంగా కాల్స్ అంటే, ఇంకా ఇప్పుడు అది అసలు దళితులకు సంబంధించిన గొడవ కాదు తమ్ముడు, భూమి గొడవ అది అని చెప్పి కాల్స్ వచ్చినాయి.
లేదన్నా నేను గ్రౌండ్ లెవెల్ వెళ్ళినా తెలుసుకున్నా, అక్కడ ఉన్న మహిళలు వాళ్ళని అవమానించారు, అది వాస్తవం, అందుకే స్టేషన్ దాకా పోయి కూడా క్లియర్ చేసి వచ్చిన అని చెప్పిన. బీజేపీ నుంచి కూడా ఒక అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు నాతో మంచిగా ఉండేవాళ్ళే, బట్ వాళ్ళకు నష్టం జరుగుతుందనో ఏదో వాతావరణంలో ఇది బాగోదు, మేము సపోర్ట్ చేయము, ఇట్లా బాగోదు అది ఇది అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఒకటే సింపుల్ వే ఏం చెప్తా అంటే, వాళ్ళకైనా ఎవరికైనా కూడా నేను ఒక సిద్ధాంతం అనుకుంటే 100% దానికోసం ఇంకా ఎవ్వరు వచ్చినా రాకున్నా నాకు సంబంధం లేదు. అది వాస్తవమైందా, అది నిజమైందా అంటే మంచా చెడా మనం చేసేది కరెక్ట్ ఉందా లేదా అని చూసుకొని మాత్రం, అంటే ఫస్ట్ నా మనస్సాక్షికి నేను చెప్పుకొని పర్ఫెక్ట్ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత బలంగా ఉంటాం ఒక సమస్య పైన అనేదే ముఖ్యం. ఓ 10 మంది వస్తేనే నేను చేస్తా, ఓ 10 మంది లేకుంటే నేను ఉండను అనేది ఉత్తమాట. నువ్వు ఎంత చేస్తావు, నువ్వు చేసే దాన్ని బట్టి 10 మంది వస్తారు, 100 వస్తారు, లక్షలు వస్తారు, కోట్లు కూడా వస్తారు. నువ్వు ఎంత చేస్తావు అనేది ఫస్ట్ కాన్సెప్ట్ అని నమ్ముతాను. రేపటి రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలకు మరి బీజేపీ సపోర్ట్ మీ నాయకుల నుంచి ఏమైనా ఉంటుందా? 100% ఉంటుంది. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందన్న. రీసెంట్గా యూపీ ఇలాంటి రాష్ట్రాలు ఉన్నాయి. అసలు యోగి ఆదిత్యనాథ్ గారు సింపుల్గా ఏం చెప్తున్నారు, ఒక బండి పైన కులం పేరు ఉన్నా సరే, ఒక ఇంటి పైన కులం పేరు ఉన్నా సరే, ఎక్కడైనా సరే, ఈవెన్ స్టేషన్కి వెళ్ళినా సరే కులం పేరు మెన్షన్ చేయొద్దు. ముందు తల్లిదండ్రుల పేరు ఇంకొక మెన్షన్ చేయండి, వినండి, చెప్పండి, మెన్షన్ చేయండి అని చెప్తున్నారు. అంటే బీజేపీ కులాన్ని తీసేద్దామని ప్రయత్నం చేస్తుంది. ఒకరిద్దరు అట్లాంటి వాళ్ళు ఉంటారేమో కానీ బీజేపీ ఒక యూనిటీకి రావడానికి బీజేపీ అనుకునే ఆదర్శమైన లక్ష్యాలే అసలు అందరూ హిందువులే, మనం తప్పుదో వెళ్తున్నాం, అందరం హిందువులమే, ఈ దేశం కాకపోతే మనకి ఇంకో దేశం లేదు, ఆలోచించండి అని చెప్పి ఆ ఆలోచన వైపు తీసుకెళ్తారు. కానీ అదేవిధంగా ఇప్పుడు కులం అనేది పేరు బండ్ల మీద కానీ ఇంటి మీద కానీ ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడి జరుగుతుంది. ఆ దాడి ఇతర రాష్ట్రాల్లో జరుగుతుంది, మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే దాడి జరుగుతుంది అనేది అంటున్నారా? కులం పేరు ఉంటే అవును ఉంటుంది. ఇప్పుడు మనిషికి మంచి రెచ్చగొట్టుకునే వాతావరణం ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు మనం కొన్ని సోషల్ మీడియా వీడియోస్ చూస్తున్నాం, శివుంది కానీ కొన్ని బొమ్మలు కానీ కొన్ని ఉన్నప్పుడు చాలా వరకు కొన్ని కులాల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, గొడవలకు దిగుతున్నారు. మీరన్న ఇప్పుడు వేరే రాష్ట్రంలోనే ఈ మధ్య ఐ లవ్ మహమ్మద్ అని ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. అట్లా వాళ్ళు ఒక ఉద్యమాన్ని లేవనెత్తినప్పుడు ఒక అబ్బాయి ఐ లవ్ మహాదేవ్ అని పెట్టిండు, ఒక వర్గం అబ్బాయి. దానికి ఈ మైనార్టీ ప్రజలు మొత్తం ఆ ఇంటి మీదకి దాడికి వెళ్ళాను, చంపేనికి వెళ్ళాను, రాళ్లతోన కొట్టడం, కట్టెలతోన కొట్టడం, ఇంట్లోకి వెళ్ళి కొట్టాను. ఇట్లాంటి కాన్సెప్ట్లు అంటే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఎవడు రెచ్చగొట్టేటోడు ఉంటే ఓడు సానుకూలంగా ఆపేటోడు ఉంటుంది. ఇవి కామన్, అంటే నడుస్తుంటాయి. మన రాష్ట్రం దాకా వచ్చేది తక్కువ, ఇక్కడున్న వాతావరణాలు వేరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్టే కంటిన్యూ అయితే మాత్రం అవి ఇక్కడ దాకా కూడా వస్తాయి. హిందువులు వేరే మతాల్లో చేయడానికి కారణం ఏంటి? మనం గౌరవించకపోవడం. ఒక హిందువు మరో హిందువుని గౌరవించకపోవడం, తక్కువ కులం అని అవమానించడం, ఫస్ట్ రీజన్ ఇదే. అందరూ మనోళ్ళే, అందరం మనమే అనుకునే కాన్సెప్ట్ వస్తే అసలు వేరే వర్గంలోకి వెళ్ళరు, దేశాన్ని వ్యతిరేకించే శక్తిగా మారరు. ఫస్ట్ హిందువులు ఇది నేర్చుకుంటే మిగతా అన్ని మారుతాయి అనేది నా సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా అనిపిస్తుంది? ఇంకా ఇప్పుడున్న రాష్ట్రం అందరికీ తెలిసింది, అది ఫెయిల్యూర్, సింపుల్ ఫెయిల్యూర్. ఏ విధంగా ఫెయిల్ అయిందంటారు? ఏముంది, 6 గ్యారెంటీలు వచ్చినాయా అని అడిగితే మీరు ఏం చెప్తారు? వచ్చినాయి, కొన్ని అమలు అయినా అని చెప్తారు. నిండా ఆగలాటోనికి కొద్దిగా ముద్ద పెట్టి ఇచ్చిన చూడు, నీకు పెట్టిన చూడు అనేది కరెక్ట్ పద్ధతి కాదు కదా. పెడితే కడుపు నిండా పెట్టు, నీవు పెడతా అన్నది. ఇప్పుడు నువ్వు నాకు అన్నం పెడతా అన్నావు, నాకు ఆకలి అవుతుంది, బాగా ఆకలి అవుతుంది. ఆకలి కాకపోయినా సరే ఆ అన్నం యానోతో దాపెట్టుకొని సాయంత్రం తిన్నావు అనే ఆలోచన ఉంది. నువ్వు ఇస్తాన్న హామీని ఇవ్వకుండా ఇంత అన్నం పెడతాను అక్కడ ఓ ముద్ద పెట్టి అగో ఇచ్చినా చూడు అని చెప్పి ఊరందరికి సాటించేది వద్దంట. అది కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది. ఓ ముద్ద పెట్టి అన్ని ఇచ్చినాం చూడు అంటుంది. ఏది కూడా ఫుల్గా లేదు, అసంతృప్తి అన్నిట్లో ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా మనకు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మీరు దానిలో పాల్గొంటురా?
పాల్గొననిగా అంటే మా ఊర్లో ఎస్సీ కేటగిరీ వచ్చిందన్న, ఎంపీటీసీ ఎస్సీ వచ్చింది, సర్పంచ్ ఎస్సీ వచ్చింది. నేను నా సోషల్ మీడియా చూసే చాలా వరకు ఎప్పటి నుంచో రవి అనేటోడు సర్పంచ్ కావాలి, బీసీ రిజర్వేషన్ వస్తే నిలబడతాడు. మా ఊర్లో కూడా చాలా వరకు అరే తెలివి ఉంది, ఓ సబ్జెక్ట్ పైన మాట్లాడతాడు, సమస్య వస్తే కొట్లాడగలుగుతాడు, ఎంత పెద్ద అధికారితోనైనా మాట్లాడతాడు, సపోర్ట్ చేద్దాంలే అనుకున్నారు. కానీ అది ఎస్సీ కేటగిరీకి వచ్చింది కాబట్టి నేనే వాళ్ళకి సపోర్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే అంటే గ్రామాలలో ఎట్లుంటది అంటే అగ్రకులాలు వస్తే గ్రామాన్ని మార్చడానికి వాళ్ళు సహకరించారు, అంటే వినరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కింది స్థాయి కులాలు చెప్తే వినరు. అదే ఒక దళితుడు ఎస్సీ కేటగిరీ లేదంటే బీసీ కేటగిరీ అంటే ఇది మన లెవెల్ కాబట్టి వింటారు. ఇప్పుడు కులాలు వాతావరణం మారిపోతుంది, కానీ ప్రస్తుతం అయితే ఒక దళితుడు వచ్చినా కూడా నేను సపోర్ట్ చేస్తానే చెప్పిన. ఎందుకంటే అవతల వచ్చింది మనోడే. ఇప్పుడు ఎస్సీకి వస్తే మనం అధికారం ఉండి చెలాయించేది ఏముండదు. అధికారం ఉన్నోని పక్క నుండి కూడా ఊరిని మార్చుకోవచ్చు. ఇప్పుడు అధికారం ఉన్నోడు మన అన్నను తమ్ముడు అయిన అనుకో, అన్న ఊరికి ఇది మంచి జరుగుతుంది మనం మార్చుకుందాము అంటే వింటారు. నేను చెప్తున్నాగా ఈ గ్రామాలలో అగ్రకులాల వాళ్ళకు మనం కొన్ని వాతావరణంలో చెప్పలేరు ప్రజలు, కానీ సేమ్ క్యాస్ట్ ఉన్నప్పుడు చెప్పగలుగుతారు. నేను కూడా సేమ్ కాన్సెప్ట్లా మనకు అధికారం ఉండాలి, మనం ఆ సీట్లో కూర్చోవాలన్న కాన్సెప్ట్ కాదు. నేను పుట్టిన ఊరిని నేను మార్చుకోవడానికి ఏ అన్నలు ఇలా పడ్డా, ఏ చెల్లెలు ఇలా పడ్డా, ఏ అక్కలు ఇలా పడ్డా కూడా నేను 100% సపోర్ట్ చేస్తాను. ఓకే, ఈ ఎలక్షన్లో జరుగుతున్నట్టు యూత్కి ఎలాంటి మాట చెప్పాలనుకుంటున్నాను? ఎలక్షన్స్లో అంటే యూత్ అందరు నిలబడాలి. ఓనికి జెండా పట్టడు కన్నా మనం ఒక స్థాయిలో జెండా పట్టుకొని, అంటే మనకు జెండా పట్టేటట్లు ఉండాలి, ఆ వాతావరణానికి రావాలి యూత్ అందరూ అని అనుకుంటా. ఏ గ్రామంలో అయినా అదే వాతావరణం ఉండాలనుకుంటా. ఇప్పటికీ అగ్రకులాలకు మోచేతులు దానికేను, బీర్లకు బిర్యానీలకు మనమేమి తాగుడు కమ్ముడు పోయిన మనసులాగా ఉండొద్దు అనేది నా కాన్సెప్ట్. కానీ అలా జనాలు అట్లా ఉండరు కదా. ఈ రోజు రేపట్లో అంటే 2000 ఇస్తేనే ఓటేస్తాము, ఇంత మంది ఇస్తేనే బిర్యానీ ఇస్తేనే ఓటేస్తాం అనే సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు మట్టి పని చేసే సర్పంచ్ ముందు మట్టి పని చేసి తర్వాత కొన్ని కోట్లు సంపాదిస్తాడు. మనకి ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, అసలు ఒక 5 సంవత్సరాల 1 పొజిషన్ ఊరిని కబ్జా చేస్తాడు. ఆ వాతావరణానికి వెళ్తున్నారు కదా. అడగడంలో తప్పేముంది, 2000 3000 అడిగితే తప్పేముంది. ఇచ్చేటోడిని ఇవ్వనివ్వాలి. ప్రజలకు చెందాల్సిన డబ్బే అది. మనసులో అంటే ప్రజల మనసులో ఆల్రెడీ ఒక మనిషి ఫీడ్ అయి ఉంటాడు, వానికి వేస్తే బాగుంటుంది అని వాళ్ళ మైండ్లో ఉంటుంది. 100% ప్రజలు వానికే వేస్తారు. నువ్వు ఎంత డబ్బులు పెట్టు, ప్రజల ఆలోచన మారింది, ఇది ఫిక్స్. నువ్వు ఎంత డబ్బులు పెట్టినా వాళ్ళ మనసులో ఒకరు ఉంటారు, వాళ్ళకే వేస్తారు ఓట్లు ఎప్పుడైనా కూడా. ఓకే, ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో మళ్ళీ మీ ఊరిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం? ఎవరు వచ్చినా కూడా ఊరు మార్చుకోవడానికి ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటాం. వాళ్ళు ఊరుకు మంచి చేస్తారు అని నాకు అనిపిస్తే వాళ్ళకి సపోర్టింగ్గా నిలబడతాయి. ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా వాళ్ళకి సపోర్టింగ్గానే చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో తిమ్మాయిపేట మండలం అంటే గురిట అంటే ఒక గ్రామం పేరు చెప్తేనే ఒక మంచి అంటే గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఈ గురిట గ్రామంలో చాలామంది ఆర్మీ నుంచి వెళ్ళారనే విషయం తెలిసింది. ఇప్పుడు మా ఊర్లో మరి నీళ్ళ వాతావరణమో మట్టి వాతావరణమో తెలియదు, కానీ ఏ దాంట్లో అయినా సరే మీరు ఈవెన్ రాజకీయాలు చూసుకున్నా, స్పోర్ట్స్ చూసుకున్నా, ఆర్మీ చూసుకున్నా, అసలు ఏ దాంట్లో చూసుకున్నా కూడా మా వాళ్ళు 100% ఉంటారు. ఈ గ్రామంలో అన్ని దానిలో ఉండడానికి కారణం ఏంటంటే ఊరు లోపల ఉన్నప్పుడు దునియా కొట్లాడతారు, ఊరు బయటకు పోయిందంటే అందరం ఒకటే ఉంటాం. నువ్వు ఒక స్పోర్ట్స్ ఏదైనా టోర్నమెంట్ పెట్టిండ్రు అనుకో, నేను ఇంకోరు కొట్లాడతాం. కానీ ఆ బయట తిమ్మాజిపేట నార్కన్నోలో వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మైండ్లో వచ్చేదంటే మా ఊరోళ్ళు గెలవాలి, ఇద్దరం సపోర్ట్ చేస్తాం. అందుకే ఊరు అన్ని దానిలో ముందుకు రావడానికి ఈ ఎంతో కొంత ఇప్పుడు ఉమ్మడి మామనారు మొత్తము ఒకప్పుడు గొరిట అన్నది ఓ వెలుగు ఎట్లా వెలిగిందో, ఇప్పుడు కూడా మా సోదరులు చాలా విషయాల్లో ఎట్లా అయితే ముందుకు వెళ్తుండో, ఇదే సింపుల్ లాజిక్. మేము ఊరు లోపల దునియా కొట్లాడతాం, బయటికి వెళ్ళినామంటే అందరం అన్నదమ్ములమే, మన ఊరు గెలవాలి, మన ఊరు పేరు మంచిగా వెళ్ళాలి, ఇంతే కాన్సెప్ట్. మరి గొట్టెలో కూడా రవి కూడా ఒక వెలుగు వెళ్తారని అనుకోవచ్చా మేము? అది ఇంకా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు కాబట్టి అది వెలుగు అవుతుందా లేదంటే ఇంకా ముందు 100% వెళ్తాం. ఎందుకంటే సమాజానికి మంచి చేయాలి అన్న ఆలోచన ఉంది కాబట్టి 100% వెళ్తాం అంతే. ఇవాళ కాకపోయినా, ఇవాళ గుర్తింపు లేకపోయినా రేపు పొద్దుగాల గుర్తింపు వస్తుంది. అది నిదానంగా రావచ్చు, బట్ వచ్చినప్పుడు మాత్రం బలంగా ఉంటుంది.